వెల్కమ్ టు ఆర్ఎంసీ కోచింగ్ సెంటర్ అనంతపూర్. ఈరోజు క్లాస్లో మనము ఆర్ఎస్ అగర్వాల్ టెక్స్ట్ బుక్ నుంచి రేషియో ప్రపోర్షన్ అనే టాపిక్ ఆర్ఎస్ అగర్వాల్లో పేజ్ నెంబర్ 298లో ఉండే క్వశ్చన్ చేస్తున్నాం. సో ఇంతకుముందు ఒక 50 క్వశ్చన్స్ వరుసగా చూపించాను, అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. సో ఈరోజు క్లాస్లో మనం ప్రపోర్షన్ టాపిక్ ఫ్రమ్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ పేజ్ నెంబర్ 298. ఓకే అండి. సో క్వశ్చన్ నెంబర్ 51, the ratio of the number of boys and girls in a college is 7:8. If the percentage increase in the number of boys and girls be 20% and 10% respectively, what will be the new ratio? ఓకే, ఒక కాలేజీలో బాలికల సంఖ్య 7:8గా ఉన్నది. బాలికల సంఖ్యను 20%, 10% వరుసగా పెంచితే వారి కొత్త నిష్పత్తి ఏమవుతుంది అన్నాడు. ఇది ఆర్బీఐ 2003లో అడిగిన క్వశ్చన్ అండి. 8 రేషియోలో ఉన్నారన్నాడు. దెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:8. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ బి 20% అండ్ 10% రెస్పెక్టివ్లీ. సో బాయ్స్ 20% అండ్ గర్ల్స్ 10% ఇంక్రీజ్ చేశాడు. ఇంక్రీజ్ మీన్స్ 100+. ఓకే, సో బాయ్స్ 7 parts, అగైన్ ఇంక్రీజ్డ్ 20% మీన్స్ 120/100. నెక్స్ట్ గర్ల్స్ 8 parts అండ్ ఇంక్రీజ్డ్ 10%. 10% మీన్స్ 110/100. ఓకే, సో 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 4 2s 8, 4 3s. నెక్స్ట్ 7 3s 21 and 11 2s 22. The ratio becomes 21 and 22. Next question. A sum of money is to be distributed among ABCD in the proportion of 5:2:4:3. If C gets ₹1,000 more than D, what is B's share? 5:2:4:3 అనుపాతంలో కొంత డబ్బును ఏబిసిడీలకు పంచగా డి కంటే సికి ₹1000 ఎక్కువగా వచ్చింది. అయితే బి వాటా ఎంత అంటున్నాడు. ఇది ఆర్బీఐ 2003లో అడిగి ఏబిసిడి అనే 4 మెంబర్స్కి 5:2:4:3 రేషియోలో కొంత సొమ్మును డిస్ట్రిబ్యూట్ చేశారు. ఏ బి సి డి అనే 4 మెంబర్స్కి ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేశారండి? 5:2:4:3 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేశారు. దాంట్లో ఏమన్నాడంటే, ఓకే, ఇఫ్ సి గెట్స్ ₹1,000 మోర్ దాన్ డి, సి అనే వ్యక్తికి డి కన్నా ₹1000 ఎక్కువగా వచ్చినాయి అంట. మరి సికి డి కన్నా ₹1000 ఎక్కువగా వచ్చినాయి అంటున్నాడు. అప్పుడు సి 4 parts, డి 3 parts. ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఈస్ 1 part. సో 1 partకి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ₹1000 ఎక్కువగా వచ్చినాయి. సికి డి కన్నా 1000 ఎక్కువగా వచ్చిందంటే రేషియో ప్రకారం ఈయనకు 4 parts రావాలి, ఈయనకు 3 parts రావాలి. సో ఈయనకు సికి ఒక భాగం ఎక్కువగా ఉంది, డిఫరెన్స్ 1 part. 1 partకి ఎంత డిఫరెన్స్ వచ్చిందండి? ₹1000. అయితే మనకు కావాల్సింది ఎవరి షేరు? బి వాటా. దెన్ బి షేర్ 2 parts. దెన్ బి షేర్ ఈజ్ 2 parts. దెన్ 2 partsకి వాల్యూ ఏమవుతుంది? 1 షేర్కి 1000 అయితే 2 షేర్కి 2000. ఓకే, ₹2000 బి షేర్ అవుతుంది. నెక్స్ట్, if 40% of a number is equal to 2/3 of another number, if 40% of a number is equal to 2/3 of another number, what is the ratio of first number to the second number? ఒక సంఖ్యలో 40% ఇంకో సంఖ్యలో 2/3 వంతుకు సమానమైతే ఆ రెండు సంఖ్యల నిష్పత్తి ఏమవుతుంది? ఒక సంఖ్యలో 40% ఇంకో సంఖ్యలో 2/3 వంతుకు సమానమైంది. అప్పుడు ఆ రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత? ఇది బ్యాంక్ పిఓ 2002లో అడిగిన క్వశ్చన్ అండి. అయితే దీంట్లో ఇఫ్ 40% ఆఫ్ ఏ నంబర్ లెస్ దెన్ 2 numbers ఆర్ ఏ అండ్ బి ఆర్ ఎక్స్ అండ్ వై. ఓకే, 40% ఆఫ్ ఏ నంబర్ ఈజ్ ఈక్వల్ టు
2/3 of another number, 2/3 of another number. ఆ రెండు సంఖ్యల నిష్పత్తి ఏది అంటున్నాడు. దెన్ మనం ఏం చేస్తామంటే వైని రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే x/y ఈజ్ ఈక్వల్ టు ఈ 40/100 అవతలికి వెళ్ళిపోతే 100/40 అవుతుంది. దెన్ 2/3 ఇంటూ 100/40, 22s 25s, 2 క్యాన్సల్. దెన్ x/y ఈజ్ ఈక్వల్ టు 5/3 మీన్స్ x/y ఈజ్ ఈక్వల్ టు రేషియో 5:3. ఓకే రైట్. రేషియో ఆఫ్ ద earnings of A and B is 4:7. If the earnings of A increase by 50% and those of B decreased by 25%, the new ratio of their earnings becomes 8:7. What are A's earning? Okay, ABల సంపాదన 4:7. A సంపాదన 50% పెరిగి B సంపాదన 25% తగ్గితే వాటి కొత్త రాబడులు 8:7 అవుతాయి. అప్పుడు ఏ విలువ సంపాదన, ఏ సంపాదన ఎంత అంటున్నాడు. ఓకే, ఏబీల మొదటి రేషియో ఎట్లా ఉందండి? సంపాదన అర్నింగ్స్. ఓకే, రాబడి అన్న సంపాదన అన్న ఒకటేనండి. ఓకే, అర్నింగ్స్ ఇన్కమ్. సో ఏ అండ్ బి అర్నింగ్స్ ఈజ్ 4:7. 4:7 and A's increased by 50%. 50% increased means 150/100. And B's earnings is decreased by 25%. Decreased means 100 minus 25, 75%. Then the ratio becomes 8:7. ద రేషియో దేనికి సమానమైందంటే 8:7కి సమానమైంది. అప్పుడు మనం ఇట్లా క్యాన్సిల్ చేసుకోవచ్చు. చూడండి, 100 క్యాన్సిల్ ఈ రేషియో ప్రకారం. 75 1s, 75 2s. సో దట్ ఈస్ 8:7 అవుతుంది. అయితే ఇట్లా 7కి సమానం. అయితే మనకు కావాల్సింది ఏంటంటే ఏకి వచ్చే రాబడి ఎంత ఉంది. సో ఇక్కడ 75 2s 100 క్యాన్సిల్ చేసుకున్నాం. మళ్ళీ మనకి ఏమొస్తుందండి? 8 and 7. సో 8:7 ఈజ్ ఈక్వల్ టు 8:7 వచ్చింది. సో దీంట్లో మనకు ఏమంటున్నాడంటే ఏబీల సంపాదన 4:7. ఏ సంపాదన 50% పెరిగి బి సంపాదన 25% తగ్గితే వారి కొత్త రాబడులు 8:7 అవుతాయి. అయితే ఏ సంపాదన ఎంత? సో ఇక్కడ ఇవి రెండు ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి మనకు ఇచ్చిన డేటా సరిగా లేదు అంటే ఇచ్చిన డేటా కరెక్ట్గా ఇవ్వలేదు అని అర్థం అండి. ఇది చూసుకోండి, ఆప్షన్స్లో డేటా సరిగ్గా లేదు అని అర్థం. ఓకే, సో డేటా ఈజ్ నాట్ కరెక్ట్. ఇచ్చిన దత్తాంశం సరిపోవట్లేదు అని కూడా చెప్పొచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, వాట్ లీస్ట్ నంబర్ మస్ట్ బీ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద నంబర్స్ 14, 17, 34 and 42 సో దట్ ద రిమైండర్స్ మే బీ ప్రపోర్షనల్. 14, 17, 34 మరియు 42లలో ప్రతి దానిలో నుంచి ఏ స్థిర సంఖ్యను తీసివేస్తే వచ్చే శేషాలు అనుపాతంలో ఉంటాయి అంటున్నాడు. సో దీనికి మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. అయితే దీన్ని డైరెక్ట్గా మనం ఆప్షన్స్ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఆప్షన్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవడం కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది. అయితే దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో ఈజీ మెథడ్ ఏంటంటే ఒక చిన్న ఫార్ములా ఉంటుంది, అది చూద్దాం. ఏడి మైనస్ బీసీ బై ఏ ప్లస్ డి మైనస్ బి ప్లస్ సి. దీన్ని మాడ్లో పెట్టేయాలి. మాడ్ మీన్స్ అబ్జల్యూట్ వాల్యూ. దీన్ని మాడ్లో ఉంచండి. మాడ్. సో మాడ్ ఆఫ్ ఏడి మైనస్ బీసీ బై ఏ ప్లస్ డి మైనస్ బి ప్లస్ సి.
మోడ్లో పెట్టేసాం. మరి మోడ్లో పెట్టిన తర్వాత ఏ ఏంది, బి ఏంటి, సి ఏంటి, డి ఏంటి అంటే వాళ్ళు ఇచ్చిన నంబర్స్లో 14, 17, 34, 42 ఈ నంబర్స్లో మనకు ఏబిసిడీలు అనుకుంటే ఈ నంబర్లను ఏబిసిడి అనుకుంటే అప్పుడు మనకు ఏడి మైనస్ బీసీ, ఏడి 14 ఇంటూ 42 మైనస్ బి ఇంటూ సి 17 ఇంటూ 34 బై ఏడి ఏ ప్లస్ డి 14 ప్లస్ 42 మైనస్ 17 ప్లస్ 34. ఈ ఫార్ములా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చండి. ఏడి మైనస్ బీసీ, ఏడి మైనస్ బీసీ అదే సేమ్ క్రింద ఏ ప్లస్ డి మైనస్ బి ప్లస్ సి వేసుకోండి. ఓకే రైట్. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్లో మీకు ఎట్లా ఉంటుందో చూడండి. 14 తోటి 14 2 జా 28 అండ్ 14 4 జా 56, 56 ప్లస్ 2 58 మైనస్ 17 4 జా 68, 17 3 జా 51, 51 ప్లస్ 6 57, 578 బై ఈ రెండు యాడ్ చేసుకుంటే 56, ఈ రెండు యాడ్ చేసుకుంటే 51, ఈ రెండు యాడ్ చేసుకుంటే 56. పైన డిఫరెన్స్ ఎంత అండి 10, క్రింద డిఫరెన్స్ ఎంత 5. సో 5 2 జా ఆన్సర్ ఎంత అంటే 2. అంటే ప్రతి సంఖ్య నుండి ఎంత మైనస్ చేసుకోవాలంటే 2 మైనస్ చేసినప్పుడు ఈ ఫార్ములా ద్వారా మనం వెళ్ళొచ్చు. ఓకే సో ప్రతి సంఖ్య నుండి 2ని మైనస్ చేస్తే ఆ నంబర్స్ అన్నీ వచ్చే నంబర్స్ అన్నీ ప్రపోర్షన్లో ఉంటాయి అని అర్థం. ఓకే ఈ ఫార్ములాను యూజ్ చేసుకోండి. అయితే ఇంకొక మెథడ్ ఏంటంటే ప్రతి సంఖ్య నుండి ఎంత తీసేయమన్నాడో మనకు తెలియదు కాబట్టి ప్రతి సంఖ్య నుండి సమ్ ఎక్స్ మైనస్ చేసుకొని వాటిని ప్రపోర్షన్లో అంత్యపదం లబ్ధము ఈజ్ ఈక్వల్ మధ్యపదం లబ్ధంగా వేసుకుంటే అప్పుడు మనకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది కూడా తీసుకోవచ్చు. ఓకే ఈ ఫార్ములా ఈజీ మెథడ్ అండి. ఏడి మైనస్ బీసీ బై ఏ ప్లస్ డి మైనస్ బి ప్లస్ సి. సో దాదాపుగా ఈ ఫార్ములా మీకు ఈజీగా గుర్తుంటుంది, దీన్ని ఫాలో కండి. ఓకే నెక్స్ట్ ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ 60 లీటర్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈజ్ 2:1. ఇఫ్ దిస్ రేషియో ఈజ్ టు బీ 1:2 ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ టు బీ ఫర్దర్ యాడెడ్ ఈజ్. ఓకే 60 లీటర్ల మిశ్రమంలో పాలు నీటి నిష్పత్తి 2:1. ఆ నిష్పత్తి 1:2 కావడానికి ఇంకా కలపవలసిన నీళ్ళు ఎన్ని అంటున్నాడు. సో దీన్ని మనం ఆప్షన్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. అగైన్ ఇక్కడ ఒకసారి చూడండి. సో 60 లీటర్ ఆఫ్ మిక్చర్ దాంట్లో ఏమేమి ఉన్నాయంటే మిల్క్ అండ్ వాటర్ ఉన్నాయి. అవి ఏ రేషియోలో ఉన్నాయంటే 2:1 రేషియోలో ఉన్నాయి. మిల్క్ 2 parts అండ్ వాటర్ 1 part. సమ్ ఆఫ్ ద రేషియోస్ 2 + 1 3 parts. టోటల్ మిక్చర్ 60 లీటర్స్. 3 ఇక్కడ 20 టైమ్స్ పోతుంది. సో 20 2 జా 40, 21 జా 20. మిల్క్ 22 జా, వాటర్ 21 జా. అయితే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 20 లీటర్స్ వాటర్ ఉంది, 40 లీటర్స్ మిల్క్ ఉంది. అగైన్ దీనికి ఇంకా ఎన్ని లీటర్ల వాటర్ యాడ్ చేస్తే రేషియో రివర్స్ అవుతుంది. అంతకుముందు 2:1 ఉంది, ఇప్పుడు మళ్ళీ ఎట్లా కావాలంటే 1:2 కావాలి. రేషియో ఎట్లా కావాలండి 1:2 కావాలి. అంతకుముందు రేషియో 2:1 ఉంది, ఇప్పుడు రేషియో ఏం కావాలి రివర్స్ కావాలి 1:2 కావాలి. అయితే ఎన్ని లీటర్ల వాటర్ కలపాలంటున్నాడు. ఇక్కడ 40 అండ్ 20 లీటర్స్ మిల్క్, 40 లీటర్ మిల్క్ ఉంది, 20 లీటర్ వాటర్ ఉంది. అయితే దీనికి సమ్ ఎక్స్ లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటే రేషియో ఏమవుతుందంటే 1:2 అవుతుంది. సో అప్పుడు ప్రపోర్షన్లో తీసుకుంటే ప్రపోర్షన్లో 20 + x 20 + x ఈజ్ ఈక్వల్ టు 40 2 జా 80. దెన్ 20 అవతలకి వెళ్తే x ఈజ్ ఈక్వల్ టు 80 - 20, x ఈజ్ ఈక్వల్ 60 లీటర్స్. అంటే యాడ్ చేయాల్సిన వాటర్ ఎంత అంటే 60 లీటర్ వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుందని చెప్పొచ్చు.
ఓకే, లేకపోతే త్రూ ఆప్షన్స్ కూడా వెళ్ళిపోవచ్చు అండి మీరు ఇక్కడ. సో ఇక్కడ ఆల్రెడీ వాటర్ ఎన్ని లీటర్లు ఉందంటే మనకు 20 లీటర్స్ ఉంది. ఆ రేషియో 1:2 కావాలంటే అటు ఎంత కలిపితే 1:2 అవుతుందో చూసుకుంటే సరిపోతుంది. ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 5, 8, 15 ఈజ్. అయితే దీంట్లో చతుర్థ అనుపాతం ఎంత అంటున్నాడు, ఏ నంబర్లు 5, 8, 15కి. మరి దీనికి ఇది క్వశ్చన్ RRB 2002లో అడిగిన క్వశ్చన్. ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 5, 8, 15 ఈజ్. చతుర్థ అనుపాతం ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే ఇది మనం ఆల్రెడీ చేసాం ఇట్లాంటి క్వశ్చన్స్ స్టార్టింగ్లో. ఇది RRB 2002లో అడిగిన క్వశ్చన్. మరి ఫోర్త్ ప్రపోర్షన్ D ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా BC/A. D ఈజ్ ఈక్వల్ టు BC/A. ఓకే, ABC. BC 8 and 15 by A is 5. 5 ఇక్కడ 3 times పోతే 24 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ద మీన్ ప్రపోర్షనల్ మీన్స్ అనుపాత మధ్యమం. మీన్ ప్రపోర్షనల్ అంటే అనుపాత మధ్యమం బిట్వీన్ 234 అండ్ 104. 234కి 104కి మీన్ ప్రపోర్షనల్ తీసుకోవాలి. అనుపాత మధ్యమం కనుక్కోమంటున్నాడు. అనుపాత మధ్యమం B ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ AC. సో AC అంటే ఇచ్చిన వాటిల్లో A అండ్ C అనుకుంటాం, మనం B కనుక్కోవాలి. B ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ AC 234 ఇంటూ 104. సో మనం డివైడ్ చేసుకున్నట్లయితే దాని నుంచి మనకు ఆన్సర్ అనేది వస్తుంది. బాగా వస్తే టేబుల్స్లో తీసుకోవచ్చు, టేబుల్స్ బాగా వస్తే టేబుల్స్లో తీసుకోవచ్చు అని చెప్తున్నాను. 13 తోటి 13 1s 13 పోతే 104, 13 8s 104. నెక్స్ట్ 13 8s 104. ఓకే, ఇక్కడ 13 మనకు 13 ఇంటూ 13గా తీసుకోవచ్చు. 18 8s 144. సో ఈ క్యాలిక్యులేషన్లో మీరు ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 13 13s 169, 18 8s 144. ఇప్పుడు ఈ రెండింటికి మనకు స్క్వేర్ రూట్ తెలుసు. సో 169కి స్క్వేర్ రూట్ 13, 144కి స్క్వేర్ రూట్ 12, 12 13s 156. ఆన్సర్ 156. క్వశ్చన్ నెంబర్ 59. ద థర్డ్ ప్రపోర్షనల్ టు 0.36 అండ్ 0.48. సో 0.36 అండ్ 0.48కి తృతీయ అనుపాతాన్ని కనుక్కోవాలి. తృతీయ అనుపాతం థర్డ్ ప్రపోర్షన్. సో థర్డ్ ప్రపోర్షన్కి మనం తీసుకున్న ఫార్ములా ఏంటంటే C ఈజ్ ఈక్వల్ టు B²/A. C ఈజ్ ఈక్వల్ టు B²/A. ఇది థర్డ్ ప్రపోర్షనల్. సో థర్డ్ ప్రపోర్షనల్ C ఈజ్ ఈక్వల్ B²/A అంటే ఇక్కడ మనకి ఇచ్చిన 2 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకదాన్ని A అని ఇంకో దాన్ని B అని అనుకుందాం. ఓకే అండి, రైట్. ఇప్పుడు దీంట్లో సో A ప్లేస్లో 0.36, B ప్లేస్లో 0.48. మరి B² అన్నాడు కాబట్టి 0.48 హోల్ స్క్వేర్ బై 0.36. ఓకే, సో 0.48 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే 48/100 ఇంటూ 48/100 అని వేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 100 వేసుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా 36/100. సో ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో దీంట్లో క్యాలిక్యులేషన్ ప్రకారం ఒక 100ని తీసేద్దాం. ఓకే, 6 టేబుల్తో 6 6s 6 8s అగైన్ 6 8s. నెక్స్ట్ 8 8s 64/100 ఉంటుంది. మరి 64/100 అంటే 100లో 2 zeros ఉన్నాయి కదా డినామినేటర్లో. అప్పుడు ఈ 2 ప్లేసెస్ అవతలికి మూవ్ అయిపోతాయి. అప్పుడు 0.64 అనేది మన ఆన్సర్ అవుతుంది. 0.64. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద థర్డ్ ప్రపోర్షనల్ టు x² - y² అండ్ x - y ఈజ్. ఓకే, x² - y² మరియు x - yకి తృతీయ అనుపాతం సేమ్ పైన చేసినట్టుగానే థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమన్నారు. సో థర్డ్ ప్రపోర్షన్ C ఈజ్ ఈక్వల్ టు B²/A. సో ఇక్కడ
ఏ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, అగైన్ బి అంటే ఎక్స్ మైనస్ వై. సో దీంట్లో బి స్క్వేర్ మీన్స్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్, బి మీన్స్ ఎక్స్ మైనస్ వై, బి స్క్వేర్ కాబట్టి ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ బై ఏ మీన్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ మీన్స్ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. 2 టైమ్స్ ఉండేదాన్ని స్క్వేర్గా రాసుకున్నాం. ఓకే, ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఓకే, డినామినేటర్లో చూస్తే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా లాగుంది. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ వాల్యూ ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ. సో ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. సో ఎక్స్ మైనస్ వై క్యాన్సిల్ చేసుకోండి, ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై ఆన్సర్ అవుతుంది. మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై అనేది ఆన్సర్. సో దీంట్లో ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే బీ స్క్వేర్ ఫార్ములా ప్రకారం బీ స్క్వేర్, బీ ప్లేస్లో ఏముండాలి ఎక్స్ మైనస్ వై ఉండాలి హోల్ స్క్వేర్ బై ఏ ప్లేస్లో ఏముండాలి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ మీన్స్ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మీన్స్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. రెండు క్యాన్సిల్ అయిపోతే బ్యాలెన్స్ ఏముందంటే ఎక్స్ మైనస్ 1. ద రేషియో ఆఫ్ థర్డ్ ప్రపోర్షనల్ టు 12 and 30 అండ్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 9 and 25 ఈజ్. ఓకే, సో ఇక్కడ తృతీయ అనుపాతానికి తర్వాత మీన్ ప్రపోర్షనల్ అంటే అనుపాత మధ్యమానికి ఉండే నిష్పత్తిని కనుక్కోమన్నాడు. మరి థర్డ్ ప్రపోర్షన్ దేనికి కనుక్కోవాలి 12-30కి కనుక్కోవాలి. అదే మీన్ ప్రపోర్షన్ అంటే అనుపాత మధ్యమం దేనికి కనుక్కోవాలి 9 and 25కి కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత వాటి రేషియోని అడుగుతున్నాడు, ద రేషియో ఆఫ్ అని అన్నాడు కాబట్టి వీటికి థర్డ్ ప్రపోర్షనల్ తీసుకోవాలి. సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. సో బి ప్లేస్లో మనం ఏం తీసుకోవాలండి 30 తీసుకోవాలి కాబట్టి 30 స్క్వేర్ బై ఏ మీన్స్ 12. ఓకే, సో 30 స్క్వేర్ 30 ఇంటూ 30 బై 12. ఇక్కడ 6 టేబుల్తో 6 2s 6 5s 2 టేబుల్తో 2 15s. సో అదేమవుతుందంటే 15 5s 75. ఇదేంటి ఇక్కడ మనకు థర్డ్ ప్రపోర్షన్ అవుతుంది. నెక్స్ట్ మీన్ ప్రపోర్షన్ అనుపాత మధ్యమం దేనికి 9-25కి అనుపాత మధ్యమం కనుక్కోవాలి. సో అనుపాత మధ్యమం b ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ. ఓకే, b ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ, b ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ 9 c 25 9 and 25. సో b ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 225. సో 225కి స్క్వేర్ రూట్ ఎంత అండి 15 స్క్వేర్ 225. సో ఫైనల్గా మనం ఏం కనుక్కోవాలంటే రేషియో కనుక్కోవాలి. దేనికి రేషియో థర్డ్ ప్రపోర్షన్కి అండ్ మీన్ ప్రపోర్షన్కి అంటే అనుపాత మధ్యమానికి తర్వాత తృతీయ అనుపాతానికి. ఓకే, తృతీయ అనుపాతం థర్డ్ ప్రపోర్షనల్ అండ్ మీన్ ప్రపోర్షనల్ ఎంపీ. థర్డ్ ప్రపోర్షనల్ అండ్ మీన్ ప్రపోర్షనల్కి రేషియో తీసుకుంటాం. సో థర్డ్ ప్రపోర్షనల్ ఎంత వచ్చిందంటే 75, మీన్ ప్రపోర్షనల్ ఎంత వచ్చిందంటే 15. అప్పుడు 15 టేబుల్తో క్యాన్సిల్ చేసుకోండి, 15 1s 15 5s, ద రేషియో బికమ్స్ 5:1. రేషియో ఏమవుతుందంటే 5:1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇన్ ఏ రేషియో విచ్ ఈజ్ ఈక్వల్ టు 3:4 ఇఫ్ ద యాంటిసిడెంట్ ఈజ్ 12 దెన్ ద కాన్సిక్వెంట్ ఈజ్. 3:4కు సమానమైన ఒక నిష్పత్తిలో పూర్వపదం 12 అయితే ఉత్తర సో దీన్ని ఉత్తర పదం అనొచ్చు లేదా పరపదం అనొచ్చు. దీన్ని ఇంగ్లీష్లో కాన్సిక్వెంట్ అంటాం. ఓకే, సో గివెన్ రేషియో ఎలా ఉందంటే 3:4. దీంట్లో 3:4లో మొదటి పదం అనొచ్చు లేదా యాంటిసిడెంట్ అనొచ్చు లేదా పూర్వపదం అనొచ్చు. ఆ మొదటి పదం విలువ 3 భాగాలకు గాను ఎంత ఉందంటే 12 ఉంది. అయితే రెండవ పదం లేదా ఉత్తర పదం లేదా పరపదం ఎంత అంటున్నాడు. అయితే 3 భాగాలకు 12 అయితే 4 భాగాలకు ఎంత 4/3 ఇంటూ 12 3 4s 4 4s 16. ఓకే అండి, పూర్వపదం 12 అయినప్పుడు పరపదం లేదా ఉత్తర పదం విలువ ఎంత అవుతుందంటే 16 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ద ప్రైస్ ఆఫ్ ఏ
scooter and a TV are in the ratio 7:5. If the scooter cost rupees 8,000 more than a TV set, then the price of a TV set is. ఒక స్కూటరు మరియు ఒక టీవీ ధరలు 7:5 నిష్పత్తిలో ఉన్నాయి. టీవీ కంటే స్కూటర్ 8,000 రూపాయలు ఎక్కువ ఖరీదుగా ఉంటే టీవీ ధర ఎంత? ఓకే అండి, ఈ రెండింటి రేషియో ఎట్లా ఉందంటే 7:5. అయితే టీవీ ధర కంటే స్కూటర్ ధర 8,000 ఎక్కువగా ఉంది. వాళ్ళు ఇచ్చిన రేషియో ఎట్లా ఉందంటే మనకు స్కూటరు మరియు టీవీకి రేషియో ఇచ్చారు. మరి స్కూటరు టీవీకి రేషియో ఎట్లా ఇచ్చారంటే 7:5. ఇప్పుడు స్కూటరు టీవీ కంటే ఎన్ని భాగాలు ఎక్కువగా కనపడుతుందంటే 2 భాగాలు ఎక్కువ. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 2 parts. అది స్కూటరు 2 భాగాలు ఎక్కువ ధరలో ఉంది. మరి 2 భాగాలకు గాను ఎంత అమౌంట్ ఎక్కువగా అంటున్నాడు అంటే 8,000 రూపీస్ ఎక్కువగా ఉంది. ఓకే, ఇఫ్ ద స్కూటర్ కాస్ట్ రూపీస్ 8,000 మోర్ దాన్ ఏ టీవీ సెట్. ఓకే, టీవీ సెట్ కంటే స్కూటరు 2 భాగాలు ఎక్కువ. ఆ 2 భాగాలకు గాను ఎంత ఎక్కువ అంటే 8,000 ఎక్కువ. అయితే మనకు కావాల్సింది టీవీ ధర ఎంత. ఓకే, ద ప్రైజ్ ఆఫ్ టీవీ సెట్. టీవీ ఎన్ని భాగాలు అండి? 5 భాగాలు. టీవీ 5 భాగాలు. మరి 5 భాగాలకు టీవీ ధర ఎంత? 5/2 ఇంటూ 8,000. 5/2 ఇంటూ 8,000. 2 ఇక్కడ 4 times పోతుంది. 4 5s are 20 అండ్ 3 zeros. సో సెట్ ఆఫ్ టీవీ సెట్ ఎంత అండి? 20,000. టీవీ కాస్ట్ 20,000 ఉంది. అయితే టీవీకి స్కూటర్కి మధ్య 2 భాగాల భేదం. ఆ 2 భాగాలకు గాను 8,000 డిఫరెన్స్ చూపించాడు. An amount of rupees 735 was divided between A, B and C. If each of them had received rupees 25 less, their shares would have been in the ratio of 1:3:2. The money received by C was రూపీస్ 735ని ఏబీసీలకు పంచాము. వారందరికీ చెరో 25 రూపాయలు తక్కువ ఇచ్చి ఉంటే వారి వాటాల నిష్పత్తి 1:3:2 అయితే సి వాటా ఎంత అని అడుగుతున్నాడండి. సో ఇక్కడ మన క్యాలిక్యులేషన్ ఎట్లా ఉంటుంది చూడండి. వీళ్ళ ముగ్గురికి కలిపి ఎంత సొమ్మును పంచడం జరిగిందంటే 735ని. 735 అమౌంట్ పంచిన తర్వాత వాళ్ళందరి దగ్గర నుంచి 25 రూపీస్ లెస్ చేశారు. 25 రూపాయలు తగ్గించి ఇచ్చారు. అప్పుడు ఆ తగ్గించిన తర్వాత వాళ్ళ రేషియో ఎలా ఉందంటే 1:3:2. An amount of 735 rupees was divided between A, B and C. If each of them had received 25 rupees less, their shares would have been in the ratio of 1:3:2. The money received by C was అంటున్నాడు. ఓకే రైట్. రూపీస్ 735ని ఏబీసీలకు పంచాము. వారందరిలో చెరో 25 రూపాయలు తక్కువ ఇచ్చి ఉంటే వారి వాటాల నిష్పత్తి 1:3:2గా ఉంటే సి వాటా ఎంత అంటున్నాడు. ఓకే అండి, ఏ బి సి అనే ముగ్గురు వ్యక్తులకు ఎంత సొమ్మును పంచడం జరిగిందంటే 735 రూపీస్ పంచారు. 735 రూపీస్ పంచిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 25 రూపీస్ చొప్పున మైనస్ చేసుకున్నారు, అంటే తగ్గించారు. అప్పుడు 735లోంచి 75 రూపీస్ మైనస్ చేసుకుంటే 75 మైనస్ చేసుకుంటే మనకు వచ్చేది 0. 5లో 5 పోతే 0, 73లో 7 పోతే 66. సో వచ్చిన అమౌంట్ ఎంత అండి? 660. అయితే ఇప్పుడు వీళ్ళు అమౌంట్ తగ్గించిన తర్వాత రేషియో ఎట్లా ఉందంటున్నారు? 1:3:2. ఏకి 1 భాగం, బికి 3 భాగాలు, సికి 2 భాగాలుగా వచ్చింది. అయితే దాంట్లో సమ్ ఆఫ్ ద రేషియోస్ నిష్పత్తుల మొత్తం ఎన్ని భాగాలు అవుతుంది? 6 భాగాలు. అప్పుడు తగ్గించిన తర్వాత అమౌంట్ ఎంత అండి? 660 రూపాయలు. మరి దీంట్లో 6 అనేది ఇక్కడ 11 times పోతుంది, అంటే 110. సో అందులో నుంచి ఎవరి వాటా అడిగాడు సార్? సి వాటా, షేర్ ఆఫ్ సి. సి వాటా ఎంత అంటున్నాడు. కాబట్టి సికి రావాల్సింది ఎన్ని భాగాలు అంటే 2 భాగాలు అండి. సికి రావాల్సింది 2 parts. మరి 2 into 110 వేసుకోండి, 110. సో అతనికి రావాల్సింది 220 రూపీస్. ఈ 220 రూపీస్ దేంట్లో నుంచి రావాలంటే 660 రూపీస్లో నుంచి. అంటే మనిషికి 25 రూపాయలు తగ్గించిన తర్వాత అతనికి 660 రూపాయల్లో నుంచి 2 భాగాలకు గాను
220 వచ్చింది, 220 రూపీస్ వచ్చింది. మరి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఎంత తగ్గించారని చెప్పుకున్నాం ముందు, 25 రూపీస్ లెస్ చేశారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 25 మైనస్ చేశారు కాబట్టి ఆ 25 యాడ్ చేసుకుంటే ఫైనల్గా సికి వచ్చిన అమౌంట్ ఫైనల్గా సికి ఎంత వచ్చిందంటే 220 + 25 245 రూపీస్ అతనికి వచ్చినట్టుగా మనం లెక్క వేసుకోవాలి. ఓకే అండి. సో దీంట్లో మైనస్ చేసిన తర్వాత రేషియో తీసుకోవాలి. 735 యాక్చువల్గా వాళ్ళు షేర్ చేసుకున్నారు, బట్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 25 రూపీస్ మైనస్ చేసుకున్నారు. అది మైనస్ చేసుకుంటే 75 రూపీస్ పోతే 660 ఉంటుంది. దాన్ని మనం నిష్పత్తులుగా వేసుకుంటే మొత్తం 6 భాగాలు 660 అయితే ఇక్కడ 6 అనేది 110 టైమ్స్ పోతుంది. అందులో సి వాటా కావాలి కాబట్టి 2 పార్ట్స్, 2 × 110 = 220. అయితే ప్రతి ఒక్కరి దగ్గర 25 ముందే తీసి పక్కన పెట్టారు కాబట్టి ఆ 25 యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ 245 రూపీస్ సి వాటా వస్తుంది. ఓకే రైట్. సేమ్ అట్లాంటిదే నెక్స్ట్ క్వశ్చన్ ఉంది. అన్ అమౌంట్ ఆఫ్ rupees 2430 divided among ABC such that if their shares be received by rupees 5 and rupees 10 and rupees 15 respectively, the remainders shall be in the ratio of 3:4:5. then B share was, ఓకే అండి, సేమ్ ఇంతకుముందేమో సికి షేర్ అడిగారు, ఇక్కడ బి షేర్ అడుగుతున్నారు. ఏబీసీలకు 2430 రూపీస్ను పంచాము. వారి వాటాలలో వరుసగా 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు తక్కువగా వచ్చి ఉంటే శేష సంఖ్యలు అంటే రిమైండర్స్ 3:4:5గా ఉండేవి. అయితే బి వాటా ఎంత? ఓకే, ఇంతకుముందు అందరి దగ్గర 25 రూపీస్ మైనస్ చేసినట్టుగా చెప్పాడు, కానీ ఇప్పుడు విడివిడిగా ఏ దగ్గర 5 రూపాయలు, బి దగ్గర 10 రూపాయలు, సి దగ్గర 15 రూపాయలు 15 రూపీస్ ఇలా మైనస్ చేసిన తర్వాత వాళ్ళ రేషియో ఎట్లా ఉందంటే 3:4:5 అయితే దాంట్లో బి వాటా ఎంత అంటున్నాడు. సేమ్ పైన ఎట్లా చేశారో ఈ క్వశ్చన్ అట్లాగే చూద్దాం ఒకసారి. ఏబీసీ అనే ముగ్గురు వ్యక్తులకు కొంత అమౌంట్ను డివైడ్ చేశారు. అది ఎంత అంటే 2430ని డివైడ్ చేశారు. 2430ని డివైడ్ చేశారు. అట్లా డివైడ్ చేసిన తర్వాత ఏ నుంచి 5 రూపీస్, బి నుంచి 10 రూపీస్, సి నుంచి 15 రూపీస్ మళ్ళీ వాళ్ళు తగ్గించడం జరిగింది. తగ్గించడం అంటే వాళ్ళు పక్కన పెట్టేశారు. అంటే అప్పుడు 5 + 10 + 15 అంటే టోటల్ అమౌంట్ ఏంటండి 30 రూపీస్. సో 30 రూపీస్ తగ్గించేశారు. దీంట్లో 30 రూపీస్ తగ్గించిన తర్వాత ఉండేదేంటి 2400 ఉంది. మరి తగ్గించిన తర్వాత వాళ్ళ రేషియో ఎట్లా ఉందని చెప్పుకున్నాం మనం. రేషియో 3:4:5. ద రేషియో బికమ్స్ 3:4:5. ఏకి 3 భాగాలు, బికి 4 భాగాలు, సికి 5 భాగాలు 3:4:5. దెన్ ద సమ్ ఆఫ్ ద రేషియోస్, ఓకే, 7 + 5 12 పార్ట్స్. దెన్ టోటల్ అమౌంట్ 2400. 12 ఇక్కడ 2 టైమ్స్ అగైన్ 00 200. దీంట్లో నుంచి మనల్ని అడిగింది ఎవరు వాటా అండి. అయితే బి వాటా ఎంత అంటున్నాడు. షేర్ ఆఫ్ బి కావాలి. బీకి ఎన్ని భాగాలు రావాలి? 4 భాగాలు రావాలి. బీకి 4 భాగాలు రావాలి కాబట్టి 4 × 200 అతనికి రావాల్సింది 800. సో 800 దేంట్లో నుంచి వస్తుందంటే 2400లో నుంచి వస్తుంది. అంతకుముందు వాళ్ళు షేర్ చేసుకున్న అమౌంట్ యాక్చువల్ అమౌంట్ ఎంత అంటే 2430 రూపీస్. దీంట్లో 30 రూపీస్ ఫైనల్ చేశారు, అంటే 30 రూపీస్ మైనస్ చేసాం. అంటే ఎందుకు మైనస్ చేసుకున్నామంటే ఏ నుంచి 5 రూపాయలు, బి నుంచి 10 రూపాయలు, సి నుంచి 15 రూపాయలు తగ్గించారు కాబట్టి అవి తీసేసి మిగిలిన అమౌంట్కి రేషియో ప్రకారం లెక్క వేసుకున్నాం. ఇప్పుడు తగ్గించిన అమౌంట్ బీకి ఎంత తగ్గించడం జరిగిందంటే 10 రూపాయలు 10 రూపీస్. ఆ 10 రూపీస్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసుకోండి. అతనికి రావాల్సింది 810 రూపీస్ రావాలి. ఓకే అండి. సో బీకి రావాల్సింది 810 రూపీస్ టోటల్ అమౌంట్ రావాలి. అయితే రేషియో ప్రకారం 4 భాగాలు, 4 భాగాలకు గాను ఒక్కొక్క భాగానికి 200 అయితే మొత్తం అతనికి రావాల్సింది 800. అగైన్ అంతకుముందు 10 రూపీస్ తీసి పక్కకు పెట్టాం కాబట్టి ఆ 10 యాడ్ చేసుకొని 810గా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ద రేషియో బిట్వీన్ 2 numbers ఈజ్ 3:4 అండ్ దేర్ LCM ఈజ్ 180. ద ఫస్ట్ నంబర్ ఈజ్, ఓకే, 180 LCMగా గల 2 సంఖ్యల నిష్పత్తి 3:4 అయితే మొదటి సంఖ్య ఎంత? ఇట్లాంటి క్వశ్చన్స్ మనము LCM అనే టాపిక్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది వెరీ సింపుల్. ఎప్పుడైతే మనకు రేషియో ఇస్తాడో
2 నంబర్స్ కానీ 3 నంబర్స్ కానీ రేషియో ఇచ్చినప్పుడు ఆ రేషియోతో పాటు మనకి ఎల్సిఎం కూడా ఇచ్చాడు అనుకోండి. ఓకే, 2 నంబర్స్ రేషియో 3:4. అగైన్ దాని ఎల్సిఎం ఎంత అంటే 180. ఎల్సిఎం ఎంత అండి? 180. అప్పుడు మనకు రేషియోలో నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 నంబర్లకు మనకు 2 నంబర్స్కి ఎల్సిఎం తీసుకుంటాం. 3కి 4కి ఎల్సిఎం ఎంత అంటే 12 అవుతుంది. 3కి 4కి ఎల్సిఎం 12. ఈ 12 అనేది 180 ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ పోతుందంటే 15 టైమ్స్ పోతుంది. 12 ఇక్కడ 15 టైమ్స్ పోతుంది. మరి దాంట్లో మనకు కావాల్సింది ఫస్ట్ నెంబర్ కదా, ఫస్ట్ నెంబర్ని 15తో మల్టిప్లై చేయండి. 15 3 = 45. సెకండ్ నెంబర్ కావాలంటే సెకండ్ నెంబర్ 4 పార్ట్స్ కాబట్టి 4 × 15గా మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇది ఎల్సిఎంలో ఆల్రెడీ 2 క్వశ్చన్లు 3 క్వశ్చన్లు చెప్పుంటాను. ఒకసారి మళ్ళీ అక్కడ కూడా చూడొచ్చు. ఏం లేదండి, 2 సంఖ్యలు కానీ 3 సంఖ్యలు కానీ 4 సంఖ్యలకు కానీ ఎల్సిఎం ఇచ్చి వాటి రేషియో ఇచ్చాడు అంటే ఫస్ట్ రేషియో నెంబర్లకి ఎల్సిఎం తీసుకోవాలి. 3కి 4కి ఎల్సిఎం ఎంత? 12. అగైన్ ఈ 12 వాళ్ళు ఇచ్చిన ఎల్సిఎం 180లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 15 టైమ్స్ పోతుంది. కాబట్టి ఆ 15 తోటి రేషియో నెంబర్లను మల్టిప్లై చేసుకుంటే మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది. అయితే దీంట్లో అడిగింది మొదటి సంఖ్య, ద ఫస్ట్ నెంబర్ అన్నాడు కాబట్టి ఫస్ట్ నెంబర్ ఏది? 3 పార్ట్స్. 3 × 15 వేసుకుంటే మనకు కావాల్సిన నెంబర్ 45 వచ్చేసింది. ఓకే.